ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్నో పోవా కర్వ్ 2 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా ఇప్పుడు నష్టం వస్తుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. టెక్నో పోవా కర్వ్ 2 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే యూనిక్నెస్ కోసం అయితే తీసుకోవచ్చు. మంచి యూనిక్నెస్ ఏంటంటే మాత్రమే ఫస్ట్ బ్యాటరీ అనమాట. కెమెరా కట్అవుట్స్ బాగానే బ్యాక్ డిజైన్ కంటే కూడా స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ ఎక్కువ ఉంది. సో 5000 mAh బ్యాటరీ మెయిన్ అనమాట. ఇంకా మెయిన్ హైలైట్ అయితే చూసుకుంటే మాత్రం స్లిమ్ బాడీ వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్, 25G బ్యాండ్స్ వస్తున్నాయి. ఈ ట్రిపుల్ చిప్ స్మార్ట్ ఫోన్ అన్నమాట మీడియాటెక్ ప్రాసెసర్ వస్తుంది, G1 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇక్కడ వైఫై ఎన్హాన్స్ చిప్స్ కూడా వస్తుంది, ఇలా వస్తుంది, iOS 16తో పాటు కూడా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే మంచి కాంపాక్ట్ ఫీచర్ ఫోన్ అనుకోవచ్చు. నాకు ఇక్కడ మంచిగా అనిపించింది ఏంటంటే బ్యాటరీ అనమాట ఈ ప్రైస్ కేటగిరీ. సో ప్రైస్ ఏంది, ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే వీళ్ళ వెబ్సైట్ కొనుక్కోలేదు, కానీ ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో చూపించచ్చు. సో ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఏదైతే 28,000 ఉంది. తీసుకోవచ్చానా అంటే ఫీచర్స్ వైజ్ అయితే తీసుకోవచ్చు. యూఐ కూడా కొంచెం చేంజ్ చేసిరు. ఇక్కడ మీరు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ 30 రూపీస్ ఆఫర్ నుంచి అయితే యూపీఐ దాంట్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ ఈఎంఐ ఆప్షన్ చూసుకుంటే మీకు 12 మంత్స్కి 2,000 అన్నట్టు ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. హైలైట్ చూసుకుంటే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ 30 మెగా సెల్ఫీ కెమెరా, పెద్ద బ్యాటరీ. అండ్ ఇవే మెయిన్ స్పెసిఫికేషన్స్, ఇవే మెయిన్ హైలైట్తో పాటు ఇవే వస్తున్నాయి. తీసుకోవచ్చా వద్దా అంటే మాత్రమే నా ఒపీనియన్లో వ్యాలిడే తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ వీళ్ళ సర్వీస్ సెంటర్స్ ఏవైతే దగ్గరలో ఉండేటే తీసుకోమని రికమెండేషన్ చేసాం. ఎందుకంటే మోస్ట్లీ థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సో అదొకసారి చెక్ చేసుకోండి మీ లోకల్ ఏరియాలో సర్వీస్ సెంటర్స్ బట్టి మన ఇష్యూ వస్తాయి, ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి. కమింగ్ టు ఫీచర్ సైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఏ ప్రాబ్లం లేకుండా, జంక్ లేకుండా బాగానే పనిచేస్తుంది అన్నమాట. లాభమా అంటే మాత్రం పెద్ద బ్యాటరీకి ఫీచర్స్తో పాటు ఒక దిక్కు నుంచి చూసుకుంటే లాభమే. సరేనా, నాకు డౌట్స్ ఉన్నాయి, వేరే బ్రాండ్స్లో ఏమైనా మోడల్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ కేటగిరీ కంటే ఎస్బీ మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి ఉందన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ నియో 10R 5G కూడా ఉంది. ఇది 27,000కి వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఒక 1,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ పై గేమింగ్ సెట్ కావాలన్న వాళ్ళు గేమింగ్ సెట్ తీసుకోవచ్చు. బ్యాటరీ అయితే తక్కువ వస్తుంది, ఒక 600 mAh బ్యాటరీ తక్కువ వస్తుంది అన్నమాట. కానీ ఇదైనా పెద్ద బ్యాటరీ, ఈజీగా 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే OnePlus Nord C5 అనమాట. సో ఇది కూడా గేమింగ్ సెట్టింగ్ స్మార్ట్ ఫోనే. ఇది ఇంతకుముందు స్మార్ట్ ఫోన్ కంటే కూడా ఐక్యూ కంటే కూడా OnePlusలో ఎక్కువ బ్యాటరీ వస్తుంది. కానీ టెక్నో కంటే కూడా పోవా కర్వ్ 2 కంటే కొంచెం తక్కువనే, కానీ మేనేజ్ చేయగలుగుతారు. 25,000 ప్లస్ ఇంకోటి ప్రైస్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అప్పుడు. సో వివో వాళ్ళ వివో T4 Pro స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక్కసారి స్పెసిఫికేషన్ 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు వస్తే కెమెరాస్ బాగున్నాయి. సో వివో T4 కాడ కెమెరా సెట్టింగ్ కావాలంటే గిట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 60 Pro స్మార్ట్ ఫోన్ అన్నమాట. సో ఇది కూడా స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. బేస్ వేరియంట్ సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ బాగానే ఉంది. అండ్ డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా సెట్టింగ్ స్మార్ట్ ఫోన్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్ ఫోన్కి మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయి, కాదని లేను. కొన్ని విషయాల్లో స్మార్ట్ ఫోన్స్ బాగున్నాయి, కొన్ని విషయాలు ఈ స్మార్ట్ ఫోన్స్ బాగున్నాయి. ఓవరాల్గా ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి సర్వీస్ సెంటర్స్ చూసుకోండి. ఇంకా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మిగతా బ్రాండ్స్ అయితే సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వీటికి దొరకడం కష్టం అనమాట. సో అదొకటి పెట్టుకొని అండ్ ఇన్ కేస్ పెట్టాలని తీసుకోవచ్చు. ఫీచర్స్ అయితే బాగానే అనిపించింది నాకైతే. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూసారు కదా, అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా విన్నాను. ఫైనల్గా మీరేమనుకుంటే ఇంకా డౌట్స్ క్వశ్చన్కి ఇంత కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 2-3 డేస్లో అయితే రిప్లైకి అయితే ట్రై చేస్తాను. ఇవిడకైతే ఇంత నెక్స్ట్ వేళ కలుసుకుందాం.